దేవుడిచ్చే నెమ్మది. ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలకు నీ నెమ్మదిని దయచేయండి. ఆమెన్. పరిచయం. ఈ లోకంలో అందరూ వెతుకుతున్నది ఒక్కటే, అదే నెమ్మది. డబ్బు ఉన్నా, పదవి ఉన్నా మనశ్శాంతి లేక ఎందరో అల్లాడిపోతున్నారు. కానీ వాక్యం చెబుతోంది, లోకమిచ్చే నెమ్మది వేరు, దేవుడిచ్చే నెమ్మది వేరు. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు స్వయంగా ఇలా సెలవిచ్చారు, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. మనం పాపపు భారంతో, లోకపు చింతలతో అలసిపోయినప్పుడు మనం వెళ్లాల్సింది మనుషుల దగ్గరకు కాదు, దేవుని పాదాల చెంతకు. ఆయనే నిజమైన విశ్రాంతికి మూలం. ఈ నెమ్మది ఎలాంటిది? లోకంలో వచ్చే సమాధానం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కానీ దేవుడిచ్చే నెమ్మది అద్భుతమైనది. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీయులకు 4:7. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, తుఫాను లాంటి కష్టాలు చుట్టుముట్టినా, దేవుని బిడ్డగా నీ హృదయం నిబ్బరంగా ఉండటమే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. నెమ్మదిని ఎలా కాపాడుకోవాలి? మన జీవితంలో నెమ్మది ఉండాలంటే మనం చేయవలసిన ప్రార్థన, ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకోవడం. ఫిలిప్పీ 4:6. వాక్య ధ్యానం. దేవుని వాక్యం మీద మనసుంచినవాడు పూర్ణ శాంతి గలవాడై ఉంటాడు. విశ్వాసం. నీవు నా పక్కన ఉండగా నేనెందుకు భయపడాలి అనే నమ్మకం. దేవుని వాగ్దానం. యోహాను 14:27లో యేసు చెప్పారు, నా శాంతినే నీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సమస్యలు లేని చోట ఉండేది నెమ్మది కాదు, సమస్యల మధ్యలో దేవుని మీద ఆధారపడి పొందేదే నిజమైన నెమ్మది. ఈ రోజు నీవు ఏ చింతతో ఉన్నావు, ఏ భయం నిన్ను వేధిస్తోంది, వాటంటిని దేవుని పాదాల దగ్గర పెట్టు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో నీ నెమ్మదిని ఉంచండి. లోకపు ఆందోళనల నుండి వారిని విడిపించి నీ కృపలో భద్రపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.